కురుక్షేత్రం అనే మహారంగ ప్రవేశం. ధూళి కూర్చొని యుద్ధ నినాదాలు శూన్యంలో కలిసిపోయిన తరువాత రథితీరాన రథం నెమ్మదిగా ఆగింది. కృష్ణ పరమాత్మ లోతైన నిశ్శబ్దంలో అర్జునుణ్ణి చూసి అన్నాడు, అర్జునా, నీ వద్ద ఉన్న కవచాలు, బాణాలు, అక్షయతుంపర్లు అన్నీ తీసుకుని ఇప్పుడు దూరంగా వెళ్ళు. ఈ యాత్ర ఇక్కడి నుండి నువ్వే కొనసాగించాలి. హనుమంతుడు కూడా పతాకం నుంచి తన మహారూపాన్ని ఉపసంహరించుకుని ఆకాశంలో కలిసిపోయాడు. అర్జునుడు రథం దిగగానే ఒక ఘోరమైన శబ్దంతో అడవంతా జ్వాలల సముద్రంలా మండిపోయింది. అర్జునుడు ఆశ్చర్యంతో అడిగాడు, ప్రభూ, ఇది ఎందుకు కాలిపోయింది? కృష్ణుడు చిరునవ్వుతో జవాబిచ్చాడు, అర్జునా, ఇది ఇప్పుడే కాలిపోలేదు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి మహావీరులు ప్రయోగించిన దివ్యాస్త్రాల శక్తి ఎప్పుడో ఈ భూమిని దహనం చేయాలని సిద్ధంగా ఉంది. కాని నువ్వు రథంలో ఉన్నావని వాటి శక్తి ఇన్నాళ్ళు ఆగి ఉంది. ఇప్పుడు యుద్ధం ముగిసింది. అస్త్రాల గౌరవం నిలబెట్టడానికి, కాలిపోవడానికి నేను అనుమతి ఇచ్చాను. అర్జునుడు ఆ దేవతాగూఢత ముందు మౌనంగా నిలిచిపోయాడు. ఇలాంటి మరిన్ని దివ్య ఆధ్యాత్మిక జీకే కథల కోసం మా జీకే కార్టూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి సపోర్ట్ మా కోసం ఆశీర్వాదం.